కామారెడ్డి జిల్లా దొమకొండ మండలంలో మనల్నందరినీ అలర్ట్ చేసే ఒక ఘటన జరిగింది. జనరల్గా ఇలాంటి ఘటనలు ఎక్కడో కానీ జరగవు, కానీ ఇలాంటి విషయాల నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాడు బాలరాజు అనే వ్యక్తి. ఈ బాలరాజు థైరాయిడ్, కంటి సమస్య, నరాల సమస్య, అలాగే బీపీతో సఫర్ అవుతున్నాడు. దానికి మందులు తీసుకుందాం కదా అని చెప్పి గీరెడ్డి కంటి నరాల ఆసుపత్రికి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న కాంపౌండర్ మొత్తం అతని ప్రాబ్లం ఏంటనేది కేస్ షీట్ రాసుకున్నాడు. అదే సమయానికి ఇంకొక వ్యక్తి, ఈ పేరుకు దగ్గరగా ఉన్న మరొక వ్యక్తి కూడా వెళ్ళాడు. అతని కేస్ షీట్ కూడా రాశారు. ఈ బాలరాజుని డాక్టర్ దగ్గరికి పంపించేటప్పుడు కేస్ షీట్స్ మారిపోయాయి. పేర్లు దగ్గరగా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ షుగర్ పేషెంట్ కేస్ షీట్ వచ్చేసి ఈ బాలరాజుకి వెళ్ళిపోయింది. డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్ళాడు, పేరు పిలిచాడు. బాలరాజు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఆయన కేస్ షీట్ చూశాడు. ఓకే, ఇంతే కదా, నేను మెడిసిన్ ఇస్తాను, నువ్వు 2 రోజులు వాడు, చక్కగా తగ్గిపోతుంది, కంట్రోల్ అయిపోతుంది అని చెప్పాడు. మందులు ఇచ్చాడు. 2 డేస్కి అతను కంప్లీట్గా సిక్ అయిపోయాడు. షుగర్ లెవెల్స్ మొత్తం డౌన్ అయిపోయాయి. చచ్చే స్థితికి వచ్చేసాడనమాట. అప్పుడు ఇంకా పొలోమని ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. విచారించగా విషయం బయటపడింది. కేస్ షీట్ మారిపోయింది. షుగర్ పేషెంట్స్కి ఇవ్వాల్సిన మందులు ఈ బీపీ పేషెంట్కి ఇచ్చేశారు అని చెప్పి. ఏం లాభం, మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. కానీ 24 అవర్స్లోనే అతను చనిపోయాడు. మనందరం కూడా హాస్పిటల్లో డాక్టర్ని సంప్రదించడానికి వెళ్ళేటప్పుడు ముందుగానే మన వివరాలన్నీ అక్కడ నర్స్ తీసుకుంటారు, కేస్ షీట్ రాస్తారు, మన పేరు పిలుస్తారు, మనం లోపలికి వెళ్తాం. డాక్టర్ ఆ కేస్ షీట్ చూస్తాడు, మందులు రాసిస్తాను వాడమ్మా అని అంటారు. మందులు పట్టుకుని మనం చక్కగా ఇంటికి వెళ్ళిపోతాం. అక్కడ ఉన్న కాంపౌండర్ వాటిని ఎలా వాడాలో చెప్తాడు. ఇంతే జరుగుతుంది. కానీ ఒక చిన్న నిర్లక్ష్యం చూసారా, ఒక ప్రాణం పోవడానికి కారణమైంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం క్రాస్ చెక్ చేసుకోవడం అనేది చాలా అవసరం అన్న విషయాన్ని ఈ ఘటన నిరూపిస్తోందన్నమాట.